గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ పార్సీ బ్లాగ్స్. మనమైతే ఈరోజు 10th వీక్ ఆఫ్ బాక్స్ క్రికెట్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. సక్సెస్ఫుల్గా 9 వీక్స్ కంప్లీట్ చేసుకొని 10th వీక్లోకి ఎంట్రీ అవుతున్నాం. మీ అందరి ఆదరణ వల్ల మేమైతే ఇంత దూరం వస్తున్నాము. మీరు చూడడం వల్ల మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పుడు మనకైతే 900+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో అందరు గాయస్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా మా బ్లాగ్ని చూడండి, మేము ఎంటర్టైన్ చేస్తుంటాం మిమ్మల్ని అయితే. సో మనం అయితే ఇప్పుడు 10th వీక్ ఆఫ్ బాక్స్ క్రికెట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఈ రోజు ఎవరు గెలుస్తారో చూద్దాం. అఖిల్ వాళ్ళు అయితే వచ్చేసిండు. సో ఇంకా గాయస్ రాలేరు అసలు చాలా రోజుల నుంచి. లాస్ట్ వీక్ కూడా ఈ వీక్ కూడా చాలా గాయస్ అయితే లేట్ చేస్తున్నారు. అసలు 6 o'clock అంటే 6 o'clock వస్తలేరు. సో వీళ్ళకైతే టైం సెన్స్ లేదు గాయస్. ఇప్పుడు మా వాళ్ళు అయితే తొందరగా అస్సలు వస్తలేరు. అరే ఎప్పుడు వస్తారో ఇంకా టైం అయితే 6 o'clock అనుకున్నాం ఫ్లాట్, కానీ 6 కూడా అయిపోయింది. ఇక మా వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేస్తారు అందరూ. సో ఈరోజు అయితే టాస్ చేద్దాం అనుకుంటున్నాం. టాస్ అయినా రావాలి. ఈరోజు మనం అయితే టాస్ వేస్తున్నాం. మీరు మళ్ళీ 5 రూపీస్ కాయిన్ తోటి వేస్తున్నాం. 10 రూపీస్ కాయిన్ దొరకలే అని చెప్పి. హెడ్స్ అయితే పడ్డది. అఖిల్ వాళ్ళ టీం అయితే టాస్ అయితే మేమే గెలిచినాం. సో ఈ 10th వీక్ అయితే ఎవరు గెలిచి అనేది మీకు మ్యాచ్ లో చూపిస్తాం. వీళ్ళ వల్లనే మనకు లేట్ అయింది. ఇప్పుడు ½ an hour లేట్ అయింది. వీళ్ళు వస్తానే లేరు. ఇగో దీపక్ గాన్ వల్ల పెళ్లి బిజీలో పడి ఇప్పటివరకు ఇంకా అందులోకి వెళ్ళలేనట్టుండు. ఇగో నారాయణ అయితే బౌలింగ్ ఆడడానికి రెడీ ఉన్నాడు. మనమైతే టాస్ ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు మ్యాచ్ గెలుస్తున్నాము. రైన్ లైట్ చేయరా. ఇప్పుడు చీతాస్ టీంలో ఎవరు దిగుతారో అడుగుదాం. ఎవరు దిగుతారు? ఇగో బ్లాక్ ప్రైప్ అయితే నాన్ స్ట్రైక్, మనమైతే స్ట్రైక్. ఇగో వాళ్ళ కెప్టెన్ అయితే స్ట్రైక్ అంట. చూద్దాం ఎంత కొడతాడో. పెద్ద అయితే అడుగురు అవతల టీం వాళ్ళు. ఇగో మన టీం ఈయనైతే మన టీంలోకి వెళ్ళి తీసేసినాం. ఓ బాడీ ఇప్పిస్తుండే ఏందో కొడతా ఆరాను బాడీ ఇప్పిస్తున్నాం. ఎనీథింగ్ యూ వాంట్ టు సే స్కై? ఆపోజిట్ టీంలో పంపించేసినాం ఇన్ని. ఫస్ట్ బాల్ అయితే 6 పడ్డది. సెకండ్ బాల్ ఏమైతే చూద్దాం. సెకండ్ బాల్ కూడా 6. కమాన్ అఖిల్ కమాన్. బాల్ ముందుకు వేయాలి బాబు, ఇంకా కాదు. నారాయణ వికెట్ లీడ్ ఉన్నాయి. ఆ వికెట్ కాదు. బౌలర్ మళ్ళీ ఒక వైడ్ వేశారు. గాయస్ 2 balls 7 runs. సో థర్డ్ బాల్ చూడండి. ఎస్ అరే బాబు వెళ్ళు ఫాస్ట్ 4 balls అయింది గైస్. స్కోర్ వచ్చి 8. ఆపోజిట్ కెప్టెన్ చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు. వెళ్ళు స్కోర్ 1 hour కంప్లీట్. స్కోర్ 9. అఖిల్ ఎక్కడా నీ పవర్ చూపించాలి. ఫస్ట్ బాల్ తీసుకొచ్చిన స్కోర్ ఆగిపోయింది. కెప్టెన్ తన వ్యూహాలతో స్కోర్ని రద్దు చేశాడు. వైడ్ మిస్ ఫీల్డ్ జరిగింది కెప్టెన్ నుంచి. కెప్టెన్ మిస్ ఫీల్డ్. థ్యాంక్ యూ ఫర్ కెప్టెన్. ఇలాంటివి చాలా రావాలి. డాట్ బాల్. అఖిల్ చాలా ప్రయత్నిస్తున్నాడు కానీ ఏ ఒక్క బాల్ తనకి సహకరిస్తలేదు. ఫ్లాట్ కొట్టాలి, ఫ్లాట్ కొడితేనే పోతాయి. వైడ్ కమాన్ దీపక్ కమాన్. 6. కెప్టెన్ మాకు ఇదే కావాలి మీ దగ్గర నుంచి. 21. వైడ్ 22. 22. కెప్టెన్ ఆపోజిట్ కెప్టెన్ చూడండి, మాకు ఇదే కావాలి మీ దగ్గర నుంచి. ఫీల్డర్స్ బాల్ ఆపండి. ఫీల్డర్స్ ఇక్కడ ఫీల్డర్స్ మీది. వావ్ గుడ్ ఫీల్డ్ బై ప్రవీణ్. అయిపోయి థర్డ్ ఓవర్ గాయస్ 22 స్కోర్. డాట్ బాల్తో స్టార్ట్ చేశాడు ప్రవీణ్ అయితే. న్యూ బౌలర్ నారాయణ కనిపిస్తలేడు వీడియోలో. ఓ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. కమాన్ అఖిల్ బ్యాట్ చేంజ్ చేశాడు. చూద్దాం ఏమాత్రం తన స్ట్రైక్ని. 4. ఓ షెట్. గుడ్ ఫీల్డ్ బై దిస్ బ్లాక్మెన్. బ్యాట్మెన్ నారాయణ బ్యాట్మెన్.
6 10-29 స్కోర్. థర్డ్ ఓవర్ రన్నింగ్. ఉరుకు లేవు నువ్వు నాన్ స్ట్రైకే ఉండాలి. అనుకోతారా నువ్వు? ఈ మూలన ఫ్లాష్ మ్యాన్ బ్లాక్ ఫ్లాష్ మ్యాన్. ఫోర్త్ ఓవర్ బౌలింగ్ వైడ్. వైడ్తో స్టార్ట్ చేసిన పేస్ బౌలర్ బాలరాజు. సిక్స్. ఓ మ్యాన్, గుడ్ ఫీల్డ్ బై దీపక్. స్మోక్ వైడ్. గుడ్ క్యాప్టెన్సీ బై రాహుల్. గ్రేట్ చేంజ్ బై బౌలర్. 32 స్కోర్. 2 balls అయినాయి. కమాన్ అఖిల్. కెప్టెన్, వాట్ యు ఆర్ హిట్? 4. కమాన్ అఖిల్, కమాన్. వి వాంట్ 6. వావ్, వాట్ ఏ జిమ్నాస్టిక్ బాలరాజు. లాటు బాల్స్, 4 balls. వాడే ఇచ్చేస్తారులే. గో గైస్, ఇన్నింగ్స్లో లాస్ట్ బాల్. అఖిల్ ఏం చేస్తాడు చూడు. 40 గైస్. 4 overs 40 టార్గెట్. 41 కొట్టాలి. స్ట్రైక్ లో అయితే ప్రవీణ్ దిగుతున్నా, ఆశకర్లో నేను దిగుతున్నాం. 41 టార్గెట్ చేసేసాం, వాళ్ళు ఏమో చూద్దాం. బౌలర్ గౌతమ్, బ్యాటర్ ప్రవీణ్. ఇది ఎవరు మంచి ఆడతారో చూసుకుందాం. సూపర్ బెడే. 6. ప్రవీణ్ మరో 6తో. ఉరుకో ఇక్కడ కొట్టరు, అక్కడేం కొడుతున్నావు. స్కోర్ 7. ఇంకో 4. గోట్లాడుతున్నాడు మా ప్లేయర్. ఇంజూర్డ్. నెక్స్ట్ బ్యాటర్ పోరా నారాయణ. చెమటలు కాడుతున్నాయి ఆడకముందే. బౌలింగ్ వేసినావు. 4 వేసింది ఫస్ట్ ఓవర్ అయితే ఇప్పుడు ఆడుతున్నాయి ఆయన. అర్ధగంట ఆయన చూడ రిఫ్లెక్స్ చేస్తుండే చూడు. 6 షార్ట్ పెడే. 14 స్కోర్ 14. ఫస్ట్ ఓవర్ కంప్లీట్. స్కోర్ 14. 42. పోదా అవుట్. నారాయణ దిగుతుండు. మొత్తం గాలిలోనే బాల్ అని. ఇప్పుడు దోమలు బాగా కొడుతుందిరా. 4. ఆ దిగుడుతోనే 4 కొట్టాడు నారాయణ. సెకండ్ ఓవర్ కంప్లీట్. స్కోర్ 19. 10 రన్లు. ఇప్పుడు ఓవర్లో మొత్తం 20 కొట్టేసాయి, గెలుస్తాం. 4 6లు వాడు ఈజీ పోతాయి. అరే వీని దాంట్లో కొడతలేమరా. నల్ల పడుతున్నారా రాహుల్. అరే ఉరుకురా ఇంకోటి. అరే వద్దు ఉరకన్నా ఆయన చల్లబడతాడు. ఈడొకడు వైడ్.
ఇది కూడా కాదనకపోగలరు తొందరగాళ్ళు ఉన్నారు. రెండు వైడ్లు 2 సింగిల్ 4 రన్లు నీ ఆవులా నువ్వు గిట్ల కొడుతున్నావు సిక్స్ రా 4 ఏమో వాడే ఆపింది గారు స్కోర్ అంతా. ఏమో థర్డ్ ఓవర్ కంప్లీట్. ప్రదీప్ మొత్తం ఇచ్చి పడేసిండు. మా బ్యాటర్కి బ్యాటింగ్ కూడా చేసిండు. ఎంత 17. దీపక్ వెనపల్లి ఎట్లా అయింది దీపక్? సూపర్ awesome. ఏమో మూతి కొట్టినట్టు రాయలు ఫోన్ పడ్డదిరా ఇక్కడ ఫోన్ ఇక్కడ లేదు వచ్చింది అట్లా. ఏం ఆడుతున్నావురా? బాల్ మొత్తం ఏం ఆడుతున్నావు బే? అయిపోయింది. ఉత్తరండి రా బాల్ ఆడుతుంది జరుగు. మా ఉందని శాత ఎత్తలేదని వేరే దిగిండు. ఐడింత వీకిండు. లాస్ట్ బాల్ ఆరా మ్యాచ్ అయితే మేమే కలిసి చెప్పినాం కదా గాయస్ 40 టార్గెట్ వీళ్ళు కొట్టలేరని. వీళ్ళు ఎట్లయినా కొట్టలేరు. ఈ వీక్ అయితే 10th వీక్ అయితే మ్యాచ్ మేమే గెలిచినాం.